సో హాయ్ దోస్తులు, ముచ్చటేంటిదంటే ఈ వీడియో ఎంతమంది వీలైతే అంతమంది షేర్ చేయండి. ఎందుకు షేర్ చేయండి అని అంటాను అని చెప్పి దానికి నేనైతే రీజన్ అయితే మీకు చూపిస్తా ఇప్పుడు డైరెక్ట్. సో చూపిస్తా చూడండి. సో చూస్తున్నారు కదా, మొత్తం పైన పైన కింద మొత్తం రౌండ్గా మాడిపోయింది. 3 రోజుల కింద ఏదో మండుతుందని చెప్పి నేను లైట్గా చేతితోటి ఇట్లా అన్నందుకు ఇదంతా అయింది. సో ఏదో పురుగు అయితే లైట్ పురుగు అయితే వారింది. అది లైట్ పురుగే కావచ్చు, వేరే ఏదైనా పురుగు కావచ్చు. నైట్ వండుకునేటప్పుడు మండుతుందని చెప్పి ఎట్లా పడితే అట్లా తుడవకుండా లైట్గా కడుక్కోనికి ట్రై చేయండి. ఇంకేంటంటే జాగ్రత్త ఏంటంటే నైట్ పూట పండుకునేటప్పుడు ఏదైనా టవల్ కట్టుకోవడం కానీ దస్తి కట్టుకోవడం కానీ చేయండి. ఇటువంటి జాగ్రత్తలు అయితే తీసుకోండి. సో ఇదైతే ఎంత టార్చర్ చూపించిందంటే ఒక 2 days అయితే నాకు కన్ను ఓపెన్ కాలే. ఇప్పుడు మన 2 ఇంజక్షన్లు కొద్దిగా ట్యాబ్లెట్లు వాడి కళ్ళ ఐ డ్రాప్ పోసుకోవడం వల్ల అటు ఇటు ఇప్పుడు ఓపెన్ అయింది. కానీ మస్తు డేంజర్ ఉండే, కన్ను అయితే అస్సలు ఓపెన్ కాలే. సో మనం పెద్దోళ్ళం కాబట్టి అటు ఇటు ఓర్చుకున్నాం. కానీ ఇగో ఇంత పెద్ద రాయి కన్ను గట్టేసి వదిలేస్తే ఎంత నొప్పి ఉంటుందో అంత నొప్పి అయితే నాకు ఘోరంగా టార్చర్ అయింది. సో ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే చిన్నపిల్లల కోసం. ఎందుకంటే ఈ నొప్పి అనేది చిన్నపిల్లలు అయితే అస్సలు తట్టుకోరు. వాళ్ళనైతే చాలా జాగ్రత్తగా ఉంచండి. దోమల తెర మాత్రం మోస్ట్ అయితే దోమల తెర అయితే కంపల్సరీ కట్టండి. మీరు నా సిచ్యువేషన్ చూస్తే మీకు అర్థమైపోతుంది కావచ్చు ఎంత బాధతో మాట్లాడతానంటే. ఆల్రెడీ ఇప్పుడు ఇది కూడా అంటే ఇది జల్ అండాది. సో ఆలోచించండి కంపల్సరీ. అయితే వీడియో అయితే షేర్ చేయండి. పరిస్థితి కొద్దిగా చూడడానికి కూడా మీకు ఇబ్బందిగా అనిపించింది కావచ్చు. సో థ్యాంక్ యూ. వీడియో అయితే షేర్ చేయండి.